హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే ఎంతో రుచికరమైన సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే వీడియోలో చూద్దాం. చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు వీడియోలో అయితే మనం సొరకాయని ముందుగా తీసుకొని దానిపైన ఉన్న చెక్కుని నీట్గా ఇలా తీసుకోవాలి. లేత సొరకాయతో మనమైతే చేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత సొరకాయని, క్యారెట్ని కూడా 2 తీసుకొని ఇలా నీట్గా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత మనమైతే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో అయితే క్యారెట్ తురుము, సొరకాయ తురుముని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనమైతే దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. తగినంత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కారంకి బదులు ఇక్కడ పచ్చిమిర్చి కోసం ఒక మిక్సీ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని ఇప్పుడు మనం బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ మిశ్రమాన్ని నీట్గా కలుపుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఉంటుంది కదా, అలా తీసుకొని ఆయిల్ దానికి అంటించి మనమైతే కొంచెం పిండి తీసుకొని ఇలా గారె షేప్లో సన్నగా నీట్గా చేసుకొని ఇట్లా మధ్యలో హోల్ పెట్టేసి ఇప్పుడైతే గారెలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నీట్గా చేసుకోవచ్చు. చేతి మీద పెట్టుకొని ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి పెట్టుకొని మనమైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే గారెలు అయితే దాంట్లో వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సొరకాయ, క్యారెట్ వేసుకొని పిల్లలు ఎప్పుడైనా వెజిటేబుల్స్ తిననప్పుడు ఇలా చేసి కూడా స్నాక్స్లా వాళ్ళకి టిఫిన్కి కానీ ఇలా చేసి ఇస్తే చాలా చక్కగా తింటారు. అవి గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసినాక వేడిగా సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా టమాటాలు తీసుకొని, పచ్చిమిర్చి తీసుకొని, టమాటాలు ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటో, చింతపండు, పచ్చిమిర్చి ఈ 3 ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి కాస్త ఒక 10 నిమిషాలు మగ్గితే చాలు. ఇలా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి మనమైతే అవి ఒక 10 మినిట్స్ మగ్గే వరకే హై ఫ్లేమ్లో పెట్టేసి పొయ్యిని అంతే ఉంచేయాలి. ఇలా మగ్గిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. చిన్నులపాయలు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు వేయించిన టమాటో, పచ్చిమిర్చి, చింతపండు అవి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు టమాటా పచ్చడి రెడీ అయింది కదా. మీకు ఇష్టం ఉంటే కొంచెం తాలింపు వేసుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు వేయట్లేదు. ఒక గిన్నెలోకి తీసుకొని ఇక్కడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం సొరకాయ గారెలు ఈ టమాటా పచ్చడిలోకి పెట్టుకొని నీట్గా ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి.